ఓం నమో వెంకటేశాయ. సజల జలదనీలం సన్మునిస్తుత్యలీలం నిఖిల నిగమమూలం యాతు ధానాంతకాలం తిలకలసితఫాలం సర్వదా లోకపాలం విధృత కనకచేలం నౌమి సీతానుకూలం. వేద వేదాంతాది శాస్త్రములకు సారభూతమైనటువంటి వాడు, మహర్షుల చేత ఎల్లప్పుడూ స్తుతింపబడువాడు, లీలామానుష విగ్రహుడు అయినటువంటి శ్రీరామచంద్రుని నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 367వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఎంతని నుతియింతు రామా రామా అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ డాక్టర్ ఆర్ శ్యామ్ కుమార్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఎంత నేను తింతు రామ రామ ఇట్టే నీ ప్రతాపము రామ రామ. ఎంత నేను తింతు రామ రామ ఇట్టే నీ ప్రతాపము రామ రామ. అంతాన సముద్రము రామ రామ బంధించవచ్చున రామ రామ. అంతాన సముద్రము రామ రామ బంధించవచ్చున రామ రామ. ఎంత నేను తింతు రామ రామ ఇట్టే నీ ప్రతాపము రామ రామ. సంజీవని కొండ రామ రామ ఒక్క కోలనే చితిబట రామ రామ. కొలది లేని వాలిని రామ రామ ఒక్క కోలనే చితిబట రామ రామ. పలు సంజీవని కొండ రామ రామ ఒక్క కోలనే చితిబట రామ రామ. కొలది లేని వాలిని రామ రామ ఒక్క కోలనే చితిబట రామ రామ. వెలయ నెక్కు పెట్టి రామ రామ హరివిల్లు విరిచితిబట రామ రామ. తెలుసు భూమి జను రామ రామ పెండ్లాడితిబట రామ రామ. వెలయ నెక్కు పెట్టి రామ రామ హరివిల్లు విరిచితిబట రామ రామ. తెలుసు భూమి జను రామ రామ పెండ్లాడితిబట రామ రామ. ఎంత నేను తింతు రామ రామ ఇట్టే నీ ప్రతాపము రామ రామ. సౌమిత్రి భరతులు రామ రామ శత్రుఘ్నులు తమ్ములట రామ రామ. నీ మహత్వము రామ రామ నిండె జగములెల్లా రామ రామ. సౌమిత్రి భరతులు రామ రామ శత్రుఘ్నులు తమ్ములట రామ రామ. నీ మహత్వము రామ రామ నిండె జగములెల్లా రామ రామ. శ్రీమంతుడు అన్ని తాను రామ రామ శ్రీ వెంకటగిరి మీద రామ రామ. కామిత ఫలదుడవు రామ రామ కౌసల్య నందనుడవు రామ రామ. శ్రీమంతుడవన్నె తాను రామ రామ శ్రీ వెంకటగిరి మీద రామ రామ.
కామిత ఫలదుడవు రామ రామ కౌసల్యానందనుడవు రామ రామ ఎంత నేను తీయంతు రామ రామ ఇట్టే నీ ప్రతాపము రామ రామ ఎంత నేను తీయంతు రామ రామ ఇట్టే నీ ప్రతాపము రామ రామ పంతాన సముద్రము రామ రామ బంధించవచ్చునా రామ రామ పంతాన సముద్రము రామ రామ బంధించవచ్చునా రామ రామ ఎంత నేను తీయంతు రామ రామ ఇట్టే నీ ప్రతాపము రామ రామ ఎంత నేను తీయంతు రామ రామ ఇట్టే నీ ప్రతాపము రామ రామ ఇట్టే నీ ప్రతాపము రామ రామ ఇట్టే నీ ప్రతాపము రామ రామ. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్యసిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం పంచచత్వారింశ సర్గ శ్లోక పారాయణం తథా
శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచచత్వారింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. యాచితో నో నివర్తస్వ హంస శుక్ల శిరోరుహైః శిరోభిర్నిభృతాచార మహీపతన పాంశులైః. రామచంద్రమూర్తితోటి ఆయన్ని అనుసరిస్తున్నటువంటి ఆ వృద్ధులు, బ్రాహ్మణోత్తములు, పండితోత్తములు, యజ్ఞయాగాది కర్మానుష్ఠానములను ఆచరించేటటువంటి వారు చెబుతూ ఉన్నారు. మరి వీరందరూ కూడా రాముని ఎడబాటు తట్టుకోలేక నిభృతాచార, నిశ్చలమైనటువంటి నడవడిక కలిగినటువంటి ఓ రామచంద్ర, నీవు హంసశుక్ల శిరోరుహై మహీపతన పాంశులై, తెల్లబడినటువంటి మా వెంట్రుకలు చూచైనా సరే మేము వృద్ధులము, నీతో పాటు రాలేము, అయినప్పటికీ కూడా మేము పడుతూ లేస్తూ నీతో వస్తున్నాము. ఇదిగో మా తెల్లనైనటువంటి వెంట్రుకలు కూడా నేల మీద ఉన్నటువంటి ధూళి చేత ఆవరించబడి ఉన్నాయి. మరి ఇలా పడుతూ లేస్తూ వస్తున్నటువంటి వారము, అదేవిధంగా నీ మీద అత్యంతము కూడా ప్రేమాభిమానము కలిగినటువంటి వారము అయినా మేము ప్రార్థిస్తూ ఉంటే మా కోసమైనా సరే నీవు వెనుకకు తిరగవయ్యా అని స్వామికి నమస్కరిస్తూ స్వామి యొక్క ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వారై, ఆయనకు నమస్కరిస్తున్నటువంటి వారై ఆయనతోటి ముందుకు సాగుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. బహూనాం వితతా యజ్ఞ ద్విజానాం య ఇహాగతః ద్విజానాం య ఇహాగతాః తేషాం సమాప్తిరాయత్త తవ వత్స నివర్తనే. ఇంకా అంటున్నారు, ఏ ఇహ ఆగతాః బహూనాం ద్విజానాం. అంతేకాదు రామచంద్ర, ఇదిగో ఇక్కడికి వచ్చినటువంటి ఎంతోమంది వాజపేయాదులు, ఎంతోమంది నిత్యకర్మానుష్ఠానము యజ్ఞయాగాదులు ఆచరించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యజ్ఞానికి కావలసినటువంటి యజ్ఞయాగాదులు చేయడానికి కావలసిన సంభారములన్నీ కూడా కూర్చుకుని అన్నీ సిద్ధం చేసుకుని నువ్వు అయోధ్య నగరాన్ని విడిచి వచ్చేసావని వాళ్ళు కూడా యజ్ఞ సంభారాలన్నీ కూడా విడిచిపెట్టి వచ్చేశారు. అంతేకాదు యజ్ఞాః వితతాః,
కొంతమంది అయితే యజ్ఞాన్ని ప్రారంభించి యజ్ఞం చేస్తూ ఉన్నారు. మరి నీవు అయోధ్య నగరాన్ని విడిచి వచ్చేసావు అంటే మరి ఆ యజ్ఞములను మధ్యలోనే ఆపి వాళ్ళందరూ కూడా వచ్చేశారు. మరి అలా యజ్ఞాన్ని మధ్యలో ఆపి రావటం అపచారం అవుతుంది కదా. మరి యజ్ఞాన్ని వెళ్ళి పరిపూర్ణం చేస్తే కానీ, ప్రాయశ్చిత్తం చేసుకుని పరిపూర్ణం చేస్తే కానీ ఆ యజ్ఞం ప్రారంభించినందుకు అది సార్థకత చేకూరదు. లేకపోతే యజ్ఞం ప్రారంభించి కనుక వదిలేసినట్టయితే దేవతలందరినీ కూడా పిలిచి మరి వారికి సమర్పించవలసినటువంటి ఆహుతులను ఇవ్వకపోతే ఎంతటి అపచారం అవుతుంది. మరి అపచారం ఎందుకు జరుగుతున్నది? నువ్వు అయోధ్య నగరాన్ని విడిచి వచ్చేటప్పటికీ అది చూచి ఆ యజ్ఞములు ప్రారంభించిన వాళ్ళు కూడా నీకోసమని వచ్చేశారు. యజ్ఞభోక్తమైనటువంటి నీవే వస్తున్నప్పుడు ఇక యజ్ఞం చేయవలసినటువంటి అవసరం ఏమున్నది అని చెప్పి. ఎందుకు అంటే మనం ఇంట్లో ఎవరి కోసమైనా ప్రత్యేకమైనటువంటి పదార్థాలతోటి చక్కటి వంట చేసి వారికి వడ్డించాలి అని అనుకున్నాం. ఎవరి కోసమైతే మనం వంట చేస్తూ ఉన్నామో, ఎవరి కోసమైతే విశేష పదార్థములను వండుతూ ఉన్నామో వారే ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు, వారే ఆ ఇంట్లోంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు మరి ఆ ఇంట్లో వంట ఎవరి కోసం చెయ్యాలి? ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారో వారే లేనప్పుడు ఎందుకు చెయ్యాలి అనే భావన వస్తుంది కదా. అలాగే పరమాత్మను ఉద్దేశించి యజ్ఞయాగాదులన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరి అటువంటి పరమాత్మే తమకు దూరం అవుతున్నప్పుడు, రామచంద్రుడు తమకు దూరం అవుతున్నప్పుడు ఈ యజ్ఞయాగాదులేవి మాకు అవసరము లేదు, కావున రాముణ్ణి అనుసరించి వచ్చేస్తామని కొంతమంది యజ్ఞములకు సిద్ధం చేసుకుని వచ్చేసినటువంటి వారు, మరికొందరు యజ్ఞములు ప్రారంభించి వచ్చేసినటువంటి వారు ఎంతోమంది ఉన్నారయ్యా నీతో పాటు వచ్చిన వారిలో. మరి తేషాం వారి యొక్క యజ్ఞములను పరిసమాప్తి చెయ్యటం, వారి యొక్క యజ్ఞములు పరిపూర్తి అవ్వడం అనేది నీ మీదే ఆధారపడి ఉంది. నువ్వు వెనక్కి తిరిగి వచ్చినట్లయితే వాళ్ళు కూడా మరలా అయోధ్య నగరానికి వెళ్ళి వాళ్ళు ప్రారంభించినటువంటి యజ్ఞములు పరిపూర్తి చేస్తారు. కావున వారి యజ్ఞములు పరిపూర్ణం అవ్వటానికి, సమాప్తి అవ్వటానికి హేతువు కారణము నీవే అవుతావు. ఒకవేళ ఆగిపోయినా దానికి కారణము నీవే అవుతావు. తవ నివర్తనే ఆయత్త, వాళ్ళ యజ్ఞములు నీ తిరుగురాక మీద ఆధారపడి ఉన్నాయి. నువ్వు తిరిగి వచ్చినట్లయితే వాళ్ళ యజ్ఞములు పూర్తవుతాయి, లేకపోతే పూర్తవ్వవు. కావున నీ రాక మీదే, నువ్వు వెనకకు తిరిగి రావటం మీదే అంతా ఆధారపడి ఉన్నది అని అన్నారు. మరి ఇక్కడ ధర్మాన్ని నెరవేర్చటం, మహారాజు కాబోయేటటువంటి, మహారాజు అవ్వదలిచి మహారాజు అవ్వబోయి వచ్చేసినటువంటి నీకు ధర్మాన్ని ఆచరించడం ఎంత ముఖ్యమో, మరి మా యజ్ఞయాగాదులను నిర్వర్తింపచేయటం, వాటిని పరిపూర్తి చేయటం కూడా నీకు అంతే ముఖ్యము. ఎందుకంటే ఆశ్రితుల యొక్క యజ్ఞయాగాదులను పరమాత్మే పూర్తి చేయించాలి కదా. మరి అందుకనే అంటున్నారు, మా యజ్ఞయాగాదులు శాంతము కూడా పూర్తి చేసే బాధ్యత కూడా నీదే. మరి అటువంటి నీవు మా అయోధ్య నగరానికి కనుక తిరిగి రాకపోయినట్లయితే మా యజ్ఞములు పూర్తి అవ్వవు. మా యజ్ఞములు పూర్తి కాకుండా అలా ఆగిపోవటానికి నువ్వే కారణమవుతావు. కావున ఆ దోషము కూడా నీకే వస్తుంది రామచంద్ర. కావున నీవు తిరిగి రావలసినదే. వచ్చి నీవు మాతో ఉన్నటువంటి వారి అనేక మంది యజ్ఞములను నీవే పూర్తి చెయ్యాలి. నీవు లేకపోతే ఎవరు యజ్ఞములను ఆచరించరు అని అన్నారు. పైగా వారు మాట కూడా చెప్పారు. ఏమని? మేము మా యజ్ఞములు చేయించడానికి మా సహధర్మపుత్రులు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడే అయోధ్య నగరంలోనే ఉంచాము. వారి యొక్క పాతివ్రత్య మహిమ వారిని కాపాడుతుంది. మేము నీతో పాటు వచ్చేసాము అని చెప్పి అన్నారు. మరి అలాగా తమ ధర్మపత్రులను కూడా అక్కడ విడిచిపెట్టి నీతో పాటు మేము వచ్చాము అంటే మా కోసం నువ్వు తిరిగి రావటం అనేది న్యాయము కదా. మరి అలా నువ్వు రాకపోతే మేము ఇంతగా నీ మీద ఆధారపడి నీకోసం పరితపిస్తున్నటువంటి దానికి ఫలితం ఏముంటుంది అంటూ, భక్తిమంతి హి భూతాని జంగమాని చ యాచమానేషు రామత్వం
భక్తిం భక్తేషు దర్శయ. రామచంద్ర, మేము మాత్రమే కాదు, తిరియక్కులు స్థావరములు అంటే ఏమిటి, పశుపక్ష్యాదులు, అదేవిధంగా పర్వతములు, చెట్లు, ఇవన్నీ కూడా నీకోసం పరితపిస్తూ ఉన్నాయి. జంగమాదీని, పశుపక్ష్యాది తిరియక్కులు, పర్వత వృక్షాది స్థావరములు, ఇవన్నీ కూడా భూతాన్ని, ఏ ప్రాణులైతే ఉన్నాయో ప్రాణులన్నీ కూడా, సకల ప్రాణులు కూడా భక్తిమంతి, నీ మీద అమితమైనటువంటి భక్తి కలిగి ఉన్నాయి అని. ఆ భక్తి కలిగి ఉంటే ఏమిటి, భక్తిగా నన్ను ధ్యానిస్తూ కూర్చుంటే సరిపోతుంది కదా అని అంటే, భక్తి శబ్దానికి అర్థం చెబుతారు. స్నేహపూర్వకం అనుధ్యానం భక్తిరీత్యభిధీయతే. దగ్గరగా ఉండి వారినే ధ్యానిస్తూ ఉండటం ఏదైతే ఉందో దానినే భక్తి అని చెప్పి అన్నారు. అందుకనే మనము గుడికి వెళ్ళి, ఆ దేవాలయానికి వెళ్ళి స్వామివారి సన్నిధిలో ఆ విష్ణు సహస్రనామం కానివ్వండి, లక్ష్మీ అష్టోత్తరం కానివ్వండి, ఇటువంటి స్తుతులను మనం అక్కడ, స్తోత్రములను అక్కడ పఠిస్తాము. ఎందుకని, స్వామివారి దగ్గరగా ఉండి కనుక చదివినట్లయితే ఆ భక్తి మరింత గొప్పగా ఉంటుంది అని చెప్పి. అలాగే అయోధ్యాపుర ప్రజలు కూడా, రాముడు అడవిలో ఉన్నప్పటికీ వాళ్ళు అయోధ్యలో భక్తిగా ఉండవచ్చు, కానీ భక్తి అనేదానికి అర్థమేం చెప్పారు, దగ్గరగా ఉంటూ ధ్యానించడం ఏదైతే ఉందో దానినే భక్తి అని అన్నారు. అందుకనే వాళ్ళందరూ కూడా త్వం యాచమానేషు రామచంద్ర, నీ మీద భక్తి కలిగినటువంటి ఎంతోమంది అయోధ్యాపుర ప్రజలు నిన్ను ప్రార్థిస్తూ ఉంటే, భక్తేషు భక్తిం ప్రదర్శయ, అలా నీ మీద భక్తిని పెట్టుకున్నటువంటి, నీ మీద ఆశలు పెట్టుకుని నీయందే భక్తి నిలిపి ఉన్నటువంటి ఆ భక్తుల యందు భక్తిం ప్రదర్శయ, నువ్వు కూడా భక్తిని చూపించు అన్నారు. అదేమిటండి అంటే, ఇక్కడ భక్తి శబ్దానికి అనురాగము, అభయము అని అర్థము అన్నమాట. కావున భక్తిం ప్రదర్శయ, స్నేహాన్ని చూపించవయ్యా అని అన్నారు. ఇక్కడ భక్తి శబ్దానికి స్నేహము అంటే దగ్గరగా ఉండటము, వారి యొక్క మాట వినటము అని చెప్పి చెబుతున్నారు అన్నమాట. కావున నిన్ను ఇంతగా ప్రార్థిస్తున్నటువంటి వారందరి మొరలను ఆలకించి వారితో స్నేహంగా ఉంటూ వారిని అనుగ్రహించవయ్యా అని చెప్పి అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే, దేనికి లొంగినా లొంగకపోయినా పరమాత్మ భక్తికి తప్పనిసరిగా లొంగి తీరుతాడు. భక్త్యా తుష్యతి కేవలం నచ గుణై భక్తి ప్రియో మాధవ అని చెప్పినట్లుగా, భక్తి చేతనే తుష్టిని పొందేటటువంటి ఆ స్వామి భక్తికి లొంగి తీరుతాడు కదా. మరి అందుకని ఇంకో మాట కూడా అన్నారు, చిక్కడు వ్రతముల క్రతువుల అని చెబుతూ, ఏదో వ్రతములు క్రతువులు మొదలైనవి చేస్తే కనుక మన అధీనమైపోతాడు పరమాత్మ, వాటి ద్వారానే అనుకుంటే పొరపాటు. వాటితో పాటు భక్తి ఉన్నప్పుడే పరమాత్మ లొంగుతాడు తప్ప, కేవలము రాజసంగా కనుక చేసినట్లయితే ఆ రాజస భక్తికి పరమాత్మ లొంగడు అని అన్నారు. కావున మరి అటువంటి పరమాత్మ దేనికి లొంగుతాడు, పరిపూర్ణమైనటువంటి భక్తికి సులభముగా లొంగుతాడు. రాజస భక్తికి, తామస భక్తికి ఎంతో కష్టపడవలసి వస్తుంది, ఎన్నో సంవత్సరములు పరితపించవలసి వస్తుంది. కానీ సాత్వికంగా పరిపూర్ణమైనటువంటి మనస్సుతో చేసి ఈ భక్తి ఏదైతే ఉందో ఆ భక్తికి స్వామి పూర్తిగా వశమైపోతాడు అని చెప్పి అన్నారు. కావున నీయందు పరిపూర్ణమైన సాత్వికమైనటువంటి భక్తి కలిగిన వీరందరినీ కూడా నీవు అనుగ్రహించి తీరాలయ్యా అని చెప్పి అన్నారు. ఇక్కడ సాత్విక భక్తి, రాజస భక్తి, తామస భక్తి అని అంటే దీంట్లో కూడా తేడాలు ఎలాగా అంటే, కొంతమంది పేరు ప్రతిష్టల కోసము అని చెప్పి కొన్ని యజ్ఞయాగాది కార్యక్రమములను చేస్తూ ఉంటారు. మరి వాటి వల్ల ఫలము ఉండదా అంటే ఉంటుంది, కానీ సాత్వికంగా చేసినటువంటి దాని వల్ల వచ్చేంత ఫలము అనేది ఉండదు. అంటే ఏమిటి, తమకు ఏదైనా ప్రయోజనము కలగాలి అని ప్రత్యేకం అంటే ఏంటి, స్వామివారితో పాటుగా తమకు ఒక ప్రయోజనం ఏదైనా కలగాలి అని చేస్తే దాన్ని రాజస భక్తి అని చెప్పి అన్నారు. మరి తామస భక్తి అని అంటే ఏమిటి, భగవంతుణ్ణి ఇబ్బంది పెట్టైనా సరే ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి మనం చూస్తూ ఉంటాం కదా. ఈ భస్మాసుర వృత్తాంతము, అదేవిధంగా రాక్షసులు తపస్సు చేసి
నాకు నాకు మరణమే లేకుండా ఉండాలి అని చెప్పి ఆ భగవంతున్నే ప్రార్థించి చివరికి ఆయన మీదే దండెత్తడము, ఆయన యొక్క భక్తులని ఇబ్బంది పెట్టడము చేస్తూ ఉంటారు. అటువంటి భక్తిని తామస భక్తి అని చెప్పి అన్నారు. మరి ఈ విధంగా అటువంటి భక్తులు కాకుండా పూర్తిగా సాత్వికమైనటువంటి భగవంతుని కోసమే చేసేటటువంటి, భగవంతుని యొక్క ఆశ్రయమే మాకు చాలు, ఇంకేమీ మాకు అవసరం లేదు, భగవంతుని యొక్క అనుగ్రహము ఆశ్రయము ఉన్నట్లయితే మాకు అన్నీ లభించినట్లే, అంతకు మించి ఏమీ అవసరం లేదు అనే పరిపూర్ణమైనటువంటి సాత్వికమైనటువంటి భావనతో భగవంతుణ్ణి ఆశ్రయించడము సాత్వికమైన భక్తి అన్నమాట. అటువంటి భక్తితోటి వీరందరూ కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు. తమ సుఖములన్నీ కూడా విడిచి నిన్ను ఆశ్రయించి నీ సాన్నిధ్యమే సకల సుఖములుగా భావిస్తున్నటువంటి వారు ఎంతోమంది మొరబెట్టుకుంటున్నారయ్యా. వారి మొరలను ఆలకించి వారి యందు నీవు కూడా స్నేహాన్ని చూపించి వెనుకకు రావయ్యా అని ప్రార్థిస్తూ అనుగంతుమశక్తాస్త్వాం మూలైరుద్ధత వేగినః ఉన్నతావాయువేగేన విక్రోశంతీవ పాదపాః. మరి అనేకమైనటువంటి ఈ స్థావర జంగమములైన పశుపక్ష్యాదులు ఇవన్నీ కూడా స్వామివారి కోసమని అవన్నీ కూడా పరితపిస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. అంతేకాదు మూలైహి ఉద్ధత వేగినః, మూలైహి అంటే పాదపములు అంటే చెట్లు, ఆ చెట్లకి మూలములు అంటే మొదలు వేర్లు అన్నమాట. ఆ వేళ్ల చేత భూమిలో గట్టిగా పాతుకుపోయి ఉన్నటువంటి ఆ చెట్లు ఉద్ధత వేగినః, కదలలేక అక్కడ నుంచి కదిలి రావడానికి వాటికి వీలు లేక పాదపాహ, ఆ చెట్లన్నీ కూడా అనుగంతుం అశక్తాః, నిన్ను అనుసరించి రావడానికి వాటికి శక్తి చాలక పెకలించుకుని బయటకు రాలేక వాయువేగేన ఉన్నతాః, గాలికి రెపరెపలాడుతూ గాలికి అవి ఎగిరిపోయే విధంగా పక్కకు వంగిపోయే విధంగా అవన్నీ గుంజుకుంటూ అటు ఇటు ఊగుతున్నాయి తప్ప ఆ భూమి నుండి పెకలించుకుని బయటకు రాలేకపోతున్నాయి. ఉన్నతాః మీది పైకి లేచి ఊగుతూ ఉన్నటువంటివైన ఆ వృక్షములు విక్రోశంతీవా ఏడుస్తున్నట్లుగా శబ్దమును చేస్తూ ఉన్నాయి. అంతే కదా, మనం కూడా చూస్తూ ఉంటాం ఈ తుఫానులు ఇవి వచ్చినప్పుడు గాలికి ఆ చెట్లు అనేక రకాలుగా అవి శబ్దములను చేస్తూ ఉంటాయి. అలా శబ్దాన్ని చేస్తూ అవి ఆ ముందుకు కదులుతూ పెకలించుకు రాలేక అదే అనేక విధాలుగా అవి కొమ్మలు విరిగిపోతూ ఉన్నప్పటికీ కూడా కొన్ని వృక్షములు పెకలించుకు రాలేవు, అలా ఊగిపోతూ అల్లకల్లోలం అయిపోతూ ఉంటాయన్నమాట. అలాగా నీకోసము రావడానికి నిన్ను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నటువంటి వృక్షములు ఆ పాతుకుపోయినటువంటి వేళ్ల వల్ల వేగము ఆగిపోయినవై అవి పెకలించుకుని బయటికి రాలేక ఎంతో బాధపడుతూ గిలగిలలాడుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉంటాం, కట్టుకొయ్యకు దూడని కట్టేస్తే అది తల్లి దగ్గరికి వెళదాము అని చెప్పి ఆ గోవు దగ్గరికి వెళదాము అని చుట్టూ తిరుగుతూ గుంజుకుంటూ ఉంటుంది తప్ప అక్కడి నుంచి విడిపించుకుని రాలేదు. అదేవిధంగా ఆ చెట్లు కూడా భూమిలో పాతుకుపోయి రాలేక ఆగిపోయాయి తప్ప రావాలి అవని గుంజుకుంటూ అటు ఇటు ఊగుతూనే ఉన్నాయి రామచంద్ర అని అంటూ నిశ్చేష్టాహార సంచార వృక్షైకస్థాన విష్ఠితా పక్షిణోపి ప్రయాచంతే సర్వభూతానుకంపినం. మరి పక్షులు ఏం చేస్తున్నాయి అని అంటే నిశ్చేష్టాహారములు అంటే ఏమిటి? ఆహారమును విడిచినటువంటివై నిశ్చేష్టముగా ఆ విధంగా ఎప్పుడూ కూడా పక్షులు ఒక తోట నుండి ఒక తోటకి ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి ఎగురుతూ కిలకిలారామములు చేస్తూ ఉంటాయి. అటువంటి పక్షులు ఏమీ చెయ్యలేనటువంటి వాటిలాగా ఒక మూల ఆ విధంగా ఉండిపోయి కదలకుండా ఉంటూ ఆహారాన్ని విడిచిపెట్టేసి వృక్షైకస్థాన విష్ఠితా ఒకే చోట ఒక చెట్టు మీద అలాగ ఉండిపోయి సర్వభూతానుకంపినం ప్రయాచంతే సమస్తమైనటువంటి ప్రాణులయందు కూడా దయగలవాడైన నిన్ను ఆ పక్షులు ప్రార్థిస్తూ ఉన్నాయి. ప్రయాచంతే అధికంగా ప్రార్థిస్తున్నాయి. ఎలా ప్రార్థిస్తున్నాయండి అంటే
చెట్ల మీద ఉన్నటువంటి ఆ పక్షులు బిగ్గరగా అరుస్తూ ఉండటమే వాటి యొక్క ప్రార్థన అని అన్నారు. పక్షులు కూడా ఆనందంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఎగురుతూ, అవి ఒకదానితో ఒకటి ఎగురుతూ అలా తిరుగుతూ కిలకిలా రావమ్ములు చేస్తాయి. అవి వినడానికి చాలా సొంపుగా ఉంటాయి. అలాగే వాటికి ఏదైనా కనుక ఆపద కలిగినట్లయితే, లేకపోతే మనం చూస్తూ ఉంటాం, ఒక పక్షికి ఏదైనా ఆపద కలిగేది కనుక చనిపోతే ఆ పక్షి చుట్టూ అవి అరుస్తూ తిరుగుతూ ఉంటాయి. అవి ఆర్తనాదములు చేస్తూ తిరుగుతూ ఉంటాయి. అది వినటానికి చాలా ఇబ్బందికరంగాను, అదేవిధంగా చూడటానికి హృదయ విదారకంగా ఉంటుంది. మరి ఇక్కడ ఈ పక్షులన్నీ కూడా ఆ చెట్ల మీదే ఉండి అరుస్తూ ఉన్నాయి, రోదిస్తూ ఉన్నాయి. అవి అలా రోదిస్తూ ఉంటే, నిన్ను ప్రార్థిస్తూ ఉంటే చూడటానికి చాలా హృదయ విదారకంగా ఉంది రామచంద్ర అని అన్నారు. అదేమిటండి, ఎందుకని పక్షులు, జంతువులు, ఈ వృక్షములు, ఈ సకల ప్రాణులు ఇవన్నీ కూడా ఎందుకు అలా ఉంటున్నాయి అంటే, అక్కడ స్వామివారి యొక్క శరీరమే ఈ సమస్తమైనటువంటి జగత్తు అని అన్నారు. జగత్సర్వం శరీరంతేని యుద్ధకాండలో కూడా రామచంద్రమూర్తిని కీర్తిస్తూ చెబుతారు. ఈ సమస్తమైనటువంటి జగత్తు కూడా పరమాత్మ యొక్క శరీరమే కదా. మరి పరమాత్మకు ఏదైనా కొంత ఇబ్బంది కలిగితే ఆ పరమాత్మ ఉండే శరీరంలో వికారములు అనేవి కలుగుతాయి కదా. మరి అలాగే ఇక్కడ రామచంద్రమూర్తికి ఇబ్బంది కలిగేటప్పటికీ, ఆయన వనవాసానికి వెళ్ళేటప్పటికీ, ఆయన శరీరభూతమైనటువంటి ఈ ప్రకృతికి కూడా ఇబ్బంది కలిగి ఇటువంటి వికారములతోటి, అంటే ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులతోటి అంతా కూడా శోకసాగరంగా ఉన్నది అని తెలియజేస్తుంది అనమాట. ఇలాగా పశుపక్ష్యాదులు, వృక్షములు ఇవన్నీ కూడా నీ రాక కోసం ఎదురు చూస్తూ నిన్ను విడిచి ఉండలేక రోదిస్తూ బాధపడుతున్నాయి రామచంద్ర అని అంటూ, ఏవం విక్రోశతాం తేషాం ద్విజాతీనాం నివర్తనే దదృశే తమసా తత్ర వారయంతీవ రాఘవం. మరి ఈ విధంగా రాముడిని ఆపటం కోసం అన్ని పరిస్థితుల్ని కూడా వివరిస్తూ ఉన్నారు ఆ బ్రాహ్మణోత్తములు రాముణ్ణి అనుసరిస్తూ. ఇలాగ అన్ని రకాలైనటువంటి మాటలను చెబుతున్నప్పటికీ కూడా, ఎన్ని కారణములు చెప్పినా రాముడు యొక్క ఆ నడక ఆగటం లేదు. వనవాసం వైపున, వనం వైపుకు రాముడు అలా ముందుకు నడుస్తూనే ఉన్నాడు. రాముడిని అనుసరించి వీరందరూ కూడా, వృద్ధులందరూ కూడా రాముడిని అనుసరించి, అయోధ్యాపుర ప్రజలు కొంతమంది వృద్ధులు, పండితోత్తములు, బ్రాహ్మణోత్తములు వీళ్ళందరూ కూడా రాముడిని అనుసరించి వస్తూ వాళ్ళు మొరబెట్టుకుంటూనే ఉన్నారు. రాముడు ముందుకు నడుస్తూ ఉండగా, ఏవం నివర్తనే, ఈ విధంగా రాముణ్ణి వెనుకకు మరల్చడం కోసం, వనవాసాన్ని ఆపటం కోసం, తేషాం ద్విజాతీనాం విక్రోశతాం, ఆ బ్రాహ్మణోత్తములందరూ, వృద్ధులు, పండితోత్తములందరూ కూడా విక్రోశతాం, శోకిస్తూ రోదిస్తూ మొరబెట్టుకుంటూ ఉండగా ఇంకా చెబుతున్నారు, విక్రోశతాం బ్రాహ్మణానాం నివర్తనే. ఇంకేమంటున్నారు, ఇలా వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే, తత్ర తమసా రాఘవం వారయంతీవ దదృశే, ఇక వీరి వల్ల కానటువంటి పనిని తాను చేస్తాను అన్నట్లుగా ఆ ఎదురుగా తమసా నది కనిపించిందిట. మరి నది అడ్డంగా వస్తే ఆగవలసిందే కదా. ఆ నదిని దాటడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. అప్పటి వరకు తప్పనిసరిగా ఆగవలసినదే. ఈ ఆగినటువంటి సమయంలో రాముణ్ణి ఎలాగోలా వెనక్కి మరలించవచ్చును అని చెప్పి వాళ్ళందరూ ఆలోచిస్తున్నారన్నమాట. ఈ విధంగా రాముడిని ఆపటం కోసం వాళ్ళందరూ ఎంతో ప్రయత్నిస్తూ మొరబెట్టుకుంటూ రాముడిని అనుసరించి వస్తూ ఉంటే, ఇక రాముడిని ఆపటం కోసమా అని అన్నట్లుగా అల్లంత దూరంలో తమసా నది వారికి కనిపించింది. మరి దీనికి మరో అర్థం కూడా చెబుతారు, తేషాం బ్రాహ్మణానాం నివర్తనే విక్రోశతాం. ఈ విధంగా బాధపడుతూ శోకిస్తూ రాముణ్ణి అనుసరిస్తున్నటువంటి ఆ బ్రాహ్మణోత్తములను ఆపటానికా అన్నట్లుగా, వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించడానికా అన్నట్లుగా తమసా నది కనిపించిందిట. అంటే ఇక్కడ చూడండి, రెండు భావాలు. ఒకటి,
ఆ మిగతా ఉన్నటువంటి వారందరూ ఏమనుకుంటున్నారు, ఆ రాముడు ఆ తమసా నది దగ్గర ఆగుతాడు కావున అక్కడ నుంచి రాముడిని వెనక్కి తీసుకురావచ్చు అని వెనకాల వచ్చేవారు అనుకుంటున్నారు. రాముడు ఏమనుకుంటున్నాడు, తమసా నది వచ్చింది కావున ఇక్కడ ఎంతమంది కూడా నదిని దాటి రాలేరు కావున ఈ నది దగ్గర నుంచి వీళ్ళని వెనక్కి పంపించేసి నేను ఇంకా ముందుకు వెళ్ళవచ్చును అని చెప్పి అనుకుంటున్నారు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా దృశ్యే ఆ తమసా నది కనిపించింది. తమసా నది తీరంలో ఆ రాముని యొక్క రథము, అదేవిధంగా రాముడు లక్ష్మణుడు సీత వీళ్ళందరూ ఆగారు. ఆ బ్రాహ్మణోత్తములందరూ కూడా అక్కడికి వచ్చి ఆగారనమాట. తతస్సుమంత్రోపి రథాద్విముచ్య శ్రాంతాన్హయాన్ సంపరివర్త్య శీఘ్రం పీతోదకాం స్తోయ పరిప్లుతాంగాన్ అచారయద్వై తమసా విదూరే. ఇంకా ఆ తరువాత సుమంత్రుల వారు కూడా ఇంకా నడుచుకుంటూ వెళుతున్నటువంటి వీళ్ళు సీతారామ లక్ష్మణుడు ఆగారు. ఆ వెనకాల వస్తున్నటువంటి వారు బ్రాహ్మణోత్తములు వాళ్ళు కూడా వీరి దగ్గరకు వచ్చి ఆగారు. సుమంత్రుడు కూడా శ్రాంతాన్ హయాన్ అలసిపోయినటువంటి ఆ రథానికి కట్టబడ్డ అశ్వములను ఆ గుర్రములను రథాద్విముచ్య రథం నుండి ఆ కట్టు విప్పి శీఘ్రం సంపరివర్త్య వాటిని వెంటనే ఆ కట్టు విప్పి సంపరివర్త్య నేల మీద అలసట తీరే విధంగా అవి విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. గుర్రములలో ఉన్న ఒక లక్షణం ఏమిటి అంటే అది ఎంత దూరం ప్రయాణించినప్పటికీ కూడా ఒక్కసారి కనుక నేల మీద పడి దొల్లింది అంటే దానికి ఉన్నటువంటి శ్రమ అంతా కూడా తొలగిపోతుందట. అందుకనే గుర్రములు ప్రయాణించిన తర్వాత వాటిని నేల మీద కూర్చోబెట్టంటే వాటిని పడుకోబెడతారన్నమాట. ఎందుకంటే అలా పడుకుని కనుక అవి దొల్లినట్లయితే వాటి శ్రమ అంతా కూడా పూర్తిగా పోతుంది, అవి మరలా శక్తిని పుంజుకుంటాయి. అందుకని శీఘ్రం సంపరివర్త్య వెంటనే వాటిని రథం నుండి విడిచి నేల మీద దొల్లే విధంగా వాటిని అక్కడ ఉంచి పీతోదకాన్ వాటికి నీటిని త్రాగించి తోయ పరిప్లుతాంగాన్ ఆ తమసా నదిలో వాటిని చక్కగా ఆ జలములతో వాటిని కడిగేటప్పటికీ అప్పటి వరకు ఆ రథమును లాగి అలసిపోయినటువంటి ఆ గుర్రములు నీరు త్రాగుతూ చక్కగా తమసా నది జలములలో తడుస్తూ ఉంటే వాటి శరీరానికి చాలా ఆనందంగా ఉన్నదిట. తమసా విదూరే అచారయతు ఆ విధంగా ఆ గుర్రములను నీరు పట్టించి వాటిని కడిగి ఆ తమసా నదీ తీరంలోనే మేతమెయ్యటం కోసమని ఆ గుర్రములను విడిచిపెట్టాడు. అంటే రాముడు వనవాసానికి బయలుదేరిన తర్వాత ఇక మొదటి మజిలీ తమసా నదీ తీరంలో ఆగినది. అక్కడ ఈ అయోధ్యాపుర రాముణ్ణి అనుసరించేటటువంటి అయోధ్యాపుర ప్రజలు, అదేవిధంగా యజ్ఞయాగాదులు చేసే బ్రాహ్మణోత్తములు, వృద్ధులు వీళ్ళందరితో కలిసి రాముడు మొదటి మజిలీగా ఆ తమసా నదీ తీరంలో ఆగాడు. అక్కడ ఆ గుర్రములను సుమంత్రుల వారు సాకుతూ వాటిని మేపుతూ ఉన్నాడు. ఇక ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క కర్తవ్యం వారిని వెనుకకు పంపించడం. వారు కర్తవ్యంగా భావించేది రాముణ్ణి వెనక్కి ఆ అయోధ్య నగరానికి తీసుకువెళదాము అని. మరి వారు పరస్పరము ఏమి మాట్లాడుకున్నారు, రాముడు ఏ విధంగా వారిని విడిచి వనవాసానికి వెళ్ళిపోయాడు అనే విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణం చేసుకుందాము. యాచితో నః నివర్తస్వ హంస శుక్ల శిరోరుహైః హంస శుక్ల శిరోరుహైః శిరోభిః నిభృతాచార మహీపతన పాంశులైః మహీపతన పాంశులైః బహూనాం వితతాయజ్ఞాః ద్విజానాం ఇహాగతాః తేషాం సమాప్తిరాయత్త తవ వత్స నివర్తనే భక్త
భక్తిమంతిః భక్తిమంతిః భూతాని భూతాని జంగమా జంగమా జంగమాని చ జంగమాని చ జంగమా జంగమాని చ జంగమా జంగమాని చ యాచమానేషు యాచమానేషు రామత్వం రామత్వం భక్తిం భక్తిం భక్తేషు దర్శయ భక్తేషు దర్శయ అనుగంతుం అనుగంతుం అశక్తాస్త్వాం అశక్తాస్త్వాం మూలైః మూలైః ఉద్ధత వేగినః ఉద్ధత వేగినః ఉన్నతాం ఉన్నత వాయువేగేన వాయువేగేన విక్రోశంతీవ విక్రోశంతీవ పాదపాః పాదపాః నిశ్చేష్టాహార నిశ్చేష్టాహార సంచారాః సంచారాః నిశ్చేష్టాహార సంచారాః నిశ్చేష్టాహార సంచారాః వృక్షైకస్థాన వృక్షైకస్థాన విష్ఠితాః నిష్ఠితాః వృక్షైకస్థాన విష్ఠితాః వృక్షైకస్థాన నిష్ఠితాః పక్షిణోపి పక్షిణోపి ప్రయాచంతే ప్రయాచంతే సర్వభూతాను సర్వభూతాను కంపినం కంపినం సర్వభూతాను కంపినం సర్వభూతాను కంపినం ఏవం ఏవం విక్రోశతాం తేషాం విక్రోశతాం తేషాం ద్విజాతీనాం ద్విజాతీనాం నివర్తనే నివర్తనే దదృశే దదృశే తమసా తత్ర తమసా తత్ర వారయంతీవ వారయంతీవ రాఘవం రాఘవం తతః సుమంత్రోపి తతః సుమంత్రోపి రథాద్విముచ్య రథాద్విముచ్య శ్రాంతాన్ హయాన్ శ్రాంతాన్ హయాన్ సంపరివర్త్య శీఘ్రం సంపరివర్త్య శీఘ్రం పీతోదకాన్ పీతోదకాన్ తోయ పరిప్లుతాంగాన్ తోయ పరిప్లుతాంగాన్ అచారయద్వై అచారయద్వై తమసా విదూరే తమసా విదూరే తతః సుమంత్రోపి రథాద్విముచ్య తతః సుమంత్రోపి రథాద్విముచ్య శ్రాంతాన్ హయాన్ సంపరివర్త్య శీఘ్రం శ్రాంతాన్ హయాన్ సంపరివర్త్య శీఘ్రం పీతోదకాం స్తోయ పరిప్లుతాంగాన్ పీతోదకాం స్తోయ పరిప్లుతాంగాన్ అచారయద్వై తమసా విదూరే అచారయద్వై తమసా విదూరే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచచత్వారింశः సర్గः పంచచత్వారింశः సర్గः. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ
त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्किः दीर्घायुः संहिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh